సో బిల్దదుకున్నటువంటి భావన, 3 రకాలైనటువంటి భావాలు ఈ అధ్యాయంలో ఆయన వ్యక్తపరిచాడు. బిల్దదు వ్యక్తపరిచిన ఈ భావనలో మొదటి భావన ఏంటంటే, చూడండి, ఎంతకాలము నీవిట్టి మాట్లాడేదవు. 2వ వచనం, ఎంతకాలం నువ్వు ఇట్లా మాట్లాడతావు. ఒట్టి మాటల్లాగా ఉన్నాయి అన్నమాట యోబు మాట్లాడే మాటలు. ఎవరి దృష్టికి? బిల్దదు అని ఆయన దృష్టికి. కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారి చెప్పులో మన కాళ్ళు పెట్టుకోనంత వరకు కష్టాలు పడేటువంటి వ్యక్తి మాట్లాడే ప్రతి మాట ఇట్టగా అనిపిస్తాయి, ఒట్టి మాటల్లాగా అనిపిస్తాయి. తర్వాత మాటను చూడండి, నీ నోటి మాటలు సుడిగాలి వంటివి. ఆయన గాలి మాటలన్నీ మాట్లాడుతున్నావు. అది ఇంకొక రకంగా చెప్పాలంటే, గాలి మాటలన్నీ మాట్లాడుతున్నావు, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఎలీఫజ్ అన్నాడు, నువ్వు మాట్లాడుతుంటే మేము వింటా కూర్చోవాలా అన్నాడు ఎలీఫజ్. ఈయనేమో నువ్వు ఈ మాటలు ఎంతకాలం మాట్లాడతావు అంటున్నాడు. ఈ ఒట్టి మాటలు నువ్వెంతకాలం మాట్లాడతావు, ఈ యొక్క సుడిగాలి వంటి మాటలు ఎంతకాలం మాట్లాడతావు అంటూ తాను చెప్పాలనుకున్న దాన్ని ప్రారంభించాడు. 3వ వచనం, దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? దేవుడు న్యాయాన్ని రద్దుపరుస్తాడా? ఏం చెప్పాలనుకుంటున్నాడు బిల్దదు ఇక్కడ? దేవుడు న్యాయవంతుడు. అందరూ చెప్పండి, దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు గనుక ఆయన న్యాయ విధిని ఏం చేయడు? రద్దుపరచడు. న్యాయ విధిని ఆయన రద్దుపరచడు అంటే ఆయన న్యాయ విధిని అనుసరించి ప్రవర్తిస్తాడు. న్యాయ విధిని అనుసరించి ప్రవర్తిస్తాడు. న్యాయ విధిని అనుసరించి నడుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. అంటే దేవుడు చేసే ప్రతి కార్యములో ఏముంది? న్యాయం ఉంది. తర్వాత మాట చూడండి, ఈయన చెప్పే ఆ న్యాయం ఏందో ఇక్కడ అర్థమైంది. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. ఏంటి యోబు, ఎందుకు చచ్చిపోయారు నీ కుమారులు? 7 కుమారులు చచ్చిపోయారు ఒక్కరోజే. ఎందుకు చచ్చిపోయారు? 3 కుమార్తెలు చచ్చిపోయారు ఒక్కరోజే. ఎందుకు చచ్చిపోయారు? ఊరికే చచ్చిపోయారు అనుకుంటున్నావా యోబు? బిల్దదు మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఒకవైపు వాళ్ళు చనిపోయినందుకు యోబు బాధపడుతూ ఉండొచ్చు. కొన్ని నెలలుగా యోబు యొక్క సంగ్రామంలో ఉన్నాడు, బాధను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాటలు చూడండి. మీరందరూ జీవితాల్లో, మనమందరం మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటాం. మనిషి చనిపోయి మనం బాధపడుతుంటే, ఒక వ్యక్తిని పోగొట్టుకొని మనం బాధపడుతుంటే, చుట్టుపక్కలుండి మాట్లాడే కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అంటే, మీరే చంపేశారు అన్నట్టు మాట్లాడతారు. ఇంకొంతమంది సోకాళ్ళ ఆత్మీయులు, మేము బాగా ఆత్మీయులు అనుకునేటువంటి వాళ్ళు, నీకు ప్రార్థన చేయటం చేత కాలేదు అందుకే చచ్చిపోయారు, నీ భక్తి బాగలేదు అందుకే చచ్చిపోయారు, నీ జీవితం ఇట్లా అట్లా అని మన యొక్క జీవితానికి మన జీవితంలో జరిగిన దానికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే అప్పుడు లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తీస్తూ ఉంటారు, అప్పుడు చర్చ పెడతా ఉంటారు. చనిపోయిన వ్యక్తి మీద, ఆ వ్యక్తి యొక్క జీవితం మీద చర్చాక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు, జరిగిస్తూ ఉంటారు. ఈయన ఆలోచన ఏంటి? యోబు కుమారులు చనిపోవటానికి కారణం ఏంటి? బిల్దదు ఆలోచన ప్రకారం వాళ్ళు పాపం చేశారు కాబట్టి చనిపోయారు. అంటే ఈయన చెప్పే న్యాయం ఏంటి? పాపము చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్ష విధిస్తాడు. నీ కుమారులు చేసిన పాపానికి దేవుడు శిక్ష విధించాడు. మరేంటి దేవుడేందో అన్యాయం చేసినట్టుగా మాట్లాడుతున్నావు? దేవుడు న్యాయవంతుడు కాదన్నట్టుగా మాట్లాడుతున్నావు? దేవుడేందో చేయకూడని పని చేసినట్టుగా మాట్లాడుతున్నావు అని తిరిగి యోబునే ప్రశ్నిస్తున్నాడు. నీ కుమారుల యొక్క ప్రవర్తన సరిలేదు, వాళ్ళు ఎప్పుడు విందులు వినోదాల్లో తిరుగుతూ ఉన్నారు,
నువ్వు కూడా అనుకున్నావు కదా, వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో అని వాళ్ళ కోసం నువ్వు బలు అర్పించావు కదా, నిజంగా పాపం చేశారేమో, అందుకే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడేమో. అది వాదన. సరైందంటారా ఈ వాదన? మీ దగ్గరికి ఎవరైనా బాధలు చెప్పుకోవడానికి వస్తే జాగ్రత్తగానండి, ఆ పాఠం కూడా నేర్చుకోవచ్చు. మీ దగ్గరికి ఎవరైనా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తే ఏం చేయాలి మనం? ముందు వినాలా. ఎదురు ప్రశ్నలు వేయకూడదు, లేకపోతే అది ఇదని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పేది మౌనంగా శ్రద్ధగా వినాలి. ఆ ఓపిక ఉంటే విను, అది కావాలా. వాళ్ళ మాటలు చెప్తున్నప్పుడు దిక్కులు చూస్తా కాదు, మళ్ళీ వాళ్ళ ముఖం వైపు చూస్తూ నువ్వు శ్రద్ధగా వింటున్నావు అనే దానికి గుర్తుంది. వాళ్ళ ముఖం వైపు చూస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ మాటలు శ్రద్ధగా విను, ఓపిక చేసుకొని విను. కొన్నిసార్లు నాకు ఫోన్ చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు ఒక్క మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు, 20 నిమిషాలు తెంపు లేకుండా మాట్లాడి లాస్ట్లో అంటాడు, బా శ్రద్ధగా విన్నారండి పాస్టర్ గారు ఇప్పుడు దాకా మీరు. అంటే ఇంతకుముందు ఎవరు ఆ పని చేసి ఉండలేదు. మరి వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క బాధలు, వారి యొక్క కుటుంబంలో ఉన్న విషయాల్లో ఏవో చెప్పుకోవాలని ఆ సమయాన్ని వారు కేటాయించుకుంటూ ఉంటారు. అప్పుడు మనం ఎదురు ప్రశ్నలు వేయటం, ఇంకొక రకంగా వాళ్ళని బాధించే మాటలు అడగటం సరైంది కాదు. వారిని ఒకవేళ ఓదార్చే ఉద్దేశం ఏదైనా ఉంటే, ఇప్పుడు ఈయన ఓదార్చేటువంటి ఉద్దేశం ఏమైనా కలిగిన వాడైతే ఈ మాటలు మాట్లాడతాడా? ఇది ఎట్లా ఉన్నాయి ఈ మాటలు? ఇంకా ఎక్కడెక్కడ దెబ్బలు తగలలేదో ఆడ గుచ్చి వారిని బాధించేటువంటి మాటలుగా ఉన్నాయి. మరలా చెప్తున్నా, ఈ పాయింట్ గత భాగాల్లో నేను చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నా వినండి. గద్దింపులు కానీ ఒక వ్యక్తిని హెచ్చరించటం కానీ ఎప్పుడు చేయాలి మనం? గుంటలో పడ్డాక, గుంటలో పడకముందా? ఏమా గుంటలో పడ్డాక పడకముందా? రే గుంట ఉంది అక్కడ, ఎప్పుడు పడకముందు. మనం అట్ట కాదే, పడ్డాక ఇంకా 4 కొడతాం. ఎవడు పడమన్నాడు కొడతాం, పడ్డాక ఏం చేయాలి? ప్రేమతో పైకి లేపాలి, దగ్గరకు తీయాలి, ఓదార్చాలి. అవి పడ్డాక చేసేయి, పడకముందు చేయగలిగింది ఏదైనా ఉంటే. కానీ ఈయన చనిపోయిన తర్వాత ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాడు చనిపోయిన వ్యక్తి గురించి. సరే, ఇది ఒక రకంగా ఎలా ఉంటుందో తెలుసా? చనిపోయిన వ్యక్తి మీద నేరం మోపటం అనేది, చనిపోయిన వ్యక్తి గురించి లేనిపోనివి ప్రచారం చేయటం అనేది, చనిపోయిన వ్యక్తి గురించి లేనిపోని మాటలు మాట్లాడడం అనేది నిజంగా మనలను దేవుని ఎదుట దోషులుగా నిలబెడుతుంది. ఎందుకో చెప్పనా? ఈ 3 చెవిటోళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ 3 చెవిటోళ్ళతోటి? ఈ 3 చెవిటోళ్ళతోటి. మొదటి చెవిటోళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు. ఎవరు? చనిపోయిన వాళ్ళు. వీళ్ళు చెవిటోళ్ళా కాదా? అవునా, చెవిటోళ్ళేనా? ఏమన్నా వినిపించిద్దా? వాళ్ళకేం వినిపించదు. మరి ఎందుకో మరి. రేపు అడిగిద్దిరా నాయనమ్మ లేచి నిన్ను నాకేం చేశారని అడిగిద్దా? ఆమెకి వినిపించిద్దా? చచ్చిన వారు ఏమీయూ ఎర్రగరు అని రాయబడింది బైబిల్లో. 2 నిజంగా చెవిటోళ్ళు. 2 నిజంగా చెవిటోళ్ళు. 3 చెవులు ఉన్నాయి. 3వది మన మధ్య లేని వాళ్ళు. 3 మన మధ్య లేని వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కూడా మంచిది కాదు. ఇంకొంతమంది ఉంటారు, చెవులు ఉన్నాయి వినపడతాయి కానీ ఎట్టుంటారు? చెవిటోళ్ళు లాగా ఉంటారు. ఈ చెవిటోళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు చెవిటోళ్ళు లాగా ఉంటే బాగా చెవులుండి వినే ఆయన ఉన్నాడు పరలోకంలో. ఈ చెవిటోళ్ళు విన్నా ఏం చేయలేరు అనే కదా మన ధ్యేయం. వాళ్ళు విన్నా ఏం చేయలేరులే అనేటువంటి ఆ భరోసాతోటి మనం ఏమైనా మాట్లాడతాం వాళ్ళ గురించి. బైబిల్లో రాశాడు, చెవిటి వాడిని
ఏం చేయకూడదు? తిట్టకూడదు. చెవిటి వాడిని తిట్టకూడదు. ఎందుకని? మనం తిట్టేదే చెవిటోడిని. మంచివాడిని తిడితే తగాదు కొత్తారు, చెవిటోడిని తిడితే ఏ బాధ లేదు. చూడండి, ఒక మనిషి మన మధ్య లేనప్పుడు మాట్లాడతామని, ఉన్నప్పుడు మాట్లాడు, ధైర్యం చాలదే. ఆ వ్యక్తి గురించి ఉన్నప్పుడు మాట్లాడు, ఆ మాటలన్నీ నువ్వు చేసే నెగిటివ్ కామెంట్స్ అన్నీ ధైర్యం చాలదాం. లేనప్పుడు మాత్రం చాలా మాట్లాడతాం. అయితే ఇప్పుడు లేనప్పుడు మాట్లాడడంలో ఉన్న సమస్య ఏంటి చెప్తున్నా వినండి. ఏంటంటే, చనిపోయిన ఒక వ్యక్తి గురించి మనం ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఉందా? సంజాయిషి చెప్పుకోవడానికి అవకాశం ఉందా? ఈయన మోపేడు ఒక నేరం, పాపం చేశారు వాళ్ళు, అందుకే చచ్చిపోయారని. వాళ్ళు చేశారా చేయలేదా? వారి హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు. నువ్వెవరు చెప్పటానికి? పోనీ వాళ్ళు అక్కడ ఉండుంటే నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకై వాళ్ళు వచ్చి సంజాయిషి చెప్పుకోగలరు, మేము చేసామా చేయలేదా అని. కాబట్టి జాగ్రత్త. ఈ విధమైన మాటలు మాట్లాడడంలో జాగ్రత్త వహించాలి. యోబుకు కూడా ఒక సలహా ఇస్తున్నాడు. 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. ఈ మాట జాగ్రత్తగానండి. తన కుమారులు తప్పు చేశారేమో అని ఒక మాట అన్నాడు. రెండో మాట గమనించండి. రెండో మాట ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కూడా తప్పు చేసావు అంటున్నాడు. ఇక్కడ నీ తప్పు నువ్వు ఒప్పుకో అంటున్నాడు. అదే 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు దేవుని వైపు తిరిగితే, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తే, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఇక్కడ ఒక మాట గమనిద్దాం మనం. యోబు బిల్దదు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? నీ పిల్లలు తప్పు చేసిన వారుగా ఉన్నారు, అందుకే వారు చనిపోయారు అన్నాడు. ఇప్పుడు రెండోది ఏమంటున్నాడు? నువ్వు కూడా తప్పు చేస్తావు, అందుకే నీ పిల్లలకి ఈ గతి పట్టింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నీ తప్పును ఒప్పుకో, నీ తప్పును ఒప్పుకో. నేను చెప్పే ఈ మాట కొంతమందికి కోపం తెప్పించిద్దేమో, కానీ ఆలోచన చేయండి. బాగా ప్రార్థన చేసుకునేటువంటి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇలా ఉంది అని నీకు చెప్తే, నీ నోట్లో నుంచి వచ్చే సమాధానం ఏంది? ప్రార్థన చేసుకోమ్మా. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ మనిషి ప్రార్థన చేయట్లేదనే నీ ఉద్దేశం? అదే ఆ మనిషి ప్రార్థన చేయట్లేదనే? ఉచిత ఇస్తాం, ఇలాంటి మాటలు ఎన్నో చెప్తాం. జాగ్రత్తగా ఈ మాటలు మనం మాట్లాడాలి. అట్లాంటి ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి నీ ముందు తలకాయ ఊపొచ్చు. సరేనమ్మా, అలాగేనమ్మా అని అనొచ్చు. బయట పక్కకెళ్ళి నాకిట్ట చెప్పింది, నాకిట్ట చెప్పాడు అంటే ఏంది? నేను ప్రార్థన చేసుకోవట్లేదనే? ఆలోచన చేయండి. మంచిదే ఆ బోధ, కానీ దాన్ని ఎదుటి వ్యక్తి తీసుకోగలిగినటువంటి విధానంలో తీసుకోలేకపోవటానికి అవకాశాలు ఉంటాయి. మనుషుల మనసు ఎరిగి మాట్లాడేటువంటి వివేచన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దానికోసం ప్రార్థన చేసుకోవాలి. నేనేం మాట్లాడాలి ప్రభువా? వారి ఆలోచన ఎరిగి మాట్లాడగలిగినట్లు, వాళ్ళ తలంపులు ఎరిగి మాట్లాడగలిగినట్లు దేవుడు నాకు వివేచన ఇవ్వాలి. సో యోబుకు కూడా బోధ చేస్తున్నాడు. నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివై దేవుని వైపు తిరుగు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇంకో మాట చూడండి, 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈ అంశం గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, మళ్ళా చెప్తున్నా వినండి అందరూ, ఇంకెవరికైనా తెలియదేమో. యేసయ్యను నమ్ముకుంటే ధనవంతులు అవుతారా? యేసయ్యను నమ్ముకుంటే ధనవంతులు అవుతారా?
అవును అవుతారన్న వాళ్ళు చేయలేదండి. సెకండ్ క్వశ్చన్, పాపం చేస్తే పేదవాళ్ళు అవుతారా? అవును అవుతారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆలోచించండి, ఈ రెండు ప్రశ్నలు ఆలోచించండి. యేసయ్యని నమ్ముకుంటే ధనవంతులు అవుతారా? పాపం చేస్తే పేదవాళ్ళు అవుతారా? పేదరికానికి కారణం ఏంటి? ధనవంతులు అవడానికి కారణం ఏంటి? పాపమా? మరి అలాగైతే ఇప్పుడు ఈ వచనం పట్టుకొని కొంతమంది మాట్లాడవచ్చు, నీ భక్తి సరిలేదు. ఈ మధ్య ఒక యూట్యూబ్లో వింటా ఉన్నాను నేను. ఒక ఆయన చెప్తున్నాడు, ఏం పాస్టరు నువ్వు, ఏం విశ్వాసి నువ్వు, ఏమి సంపాదించావు పాస్టర్ అయితే, ఏమి సంపాదించావు విశ్వాసి అయితే, నీ ప్రార్థన సరైందైతే, నీ భక్తి సరైందైతే ఏం సంపాదించాలి? చాలా సంపాదించొద్దా? నేను 4 బిల్డింగులు కట్టి 5 కార్లు కొంటే మంచి పాస్టరా? ఒక విశ్వాసి 20 సంవత్సరాలుగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తే మంచి విశ్వాస? ఒకవేళ అలా కాలేకపోతే భక్తి బాగలేదా? భక్తికి ధనానికి ఎక్కడ లింకు? యాకోబు చెప్తలేదా, వాళ్ళు దరిద్రులు అవటానికి ఆర్థికంగా వారు దరిద్రులు, కానీ భక్తి విషయంలో ధనవంతులు అని చెప్పట్లేదా వాళ్ళ గురించి? ఆలోచన చేసుకోండి. భక్తికి ధనానికి లింకు పెట్టొద్దు. ఈ వచనం ఇది బిల్దదు చెప్తున్న మాటే, అది ఆయన మాటే. నువ్వు తుదకు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి నొందుదు అనేటువంటి మాట అక్షరాల మన జీవితంలో నెరవేరాల్సిన అవసరం ఉందా? ప్రభు చిత్తం అయితే నెరవేరుద్ది, లేకపోతే లేదు. అది పట్టుకొని మన భక్తిని ప్రశ్నించడానికి అవకాశం ఉందా? ఒక వ్యక్తి యొక్క భక్తిని ప్రశ్నించడానికి అవకాశం ఉందా? ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉందా? వారి ఆత్మీయ జీవితాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉందా? ఆలోచించండి. సో మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే, దేవుని న్యాయ విధిని గురించి సంకుచిత భావన తీసేసుకోండి. దేవుని న్యాయ విధిని గురించి సంకుచిత భావన తీసేసుకోండి. అంటే దేవుడి న్యాయం ఇట్లాగే ఉంటుంది అనేటువంటి విధానం తీసేయండి పక్కకి. దేవుని న్యాయము ఇలాగే ఉంటుంది అనేటువంటి ఆలోచన మీ మనసులో ఏమైనా ఉంటే తీసి పక్కకు పెట్టండి. అయితే ఇంకొక మాట చెప్తున్నాను, ఈయన మాట్లాడిన మాటలు శుద్ధ తప్ప అంటే కాదు. పాపం చేసిన వారు చనిపోతారా? చనిపోతారు. త్వరగా చనిపోతారా? త్వరగా చనిపోతారు. భయభక్తులు కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా? అవుతారు. అత్యంత గొప్పవాళ్ళు అవుతారా? అవుతారు. అయితే ప్రతి దానికి దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. రివర్స్ కూడా చెప్తున్నా వినండి. పాపం చేసిన వాళ్ళు మరణమే చూడకుండా బ్రతుకుతారా? పాపం చేసిన వారు మరణమే చూడకుండా బ్రతుకుతారా? మరణమే చూడకుండా అంటే ఈ దీర్ఘకాలం భూమి మీద బ్రతుకుతారా? ఖచ్చితంగా. అనుమానమా? పాపం చేసిన ఒక వ్యక్తి దీర్ఘకాలం భూమి మీద బ్రతుకుతాడంటే ఖచ్చితంగా. అనుమానం ఏముంది అందులో? మరి ఆ వ్యక్తుల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? భూమి మీద ఏం వండవు వాళ్ళని. అందరికి అర్థమవుతుందా? భూమి మీద వాళ్ళని దేవుడు ఏం వండవు, కానీ మేడలు మిద్దెలు పిల్లలు అంతా బాగుంటుంది. దర్జాగా వెళ్ళిపోద్ది జీవితం. వన్ ఫైనల్ డే నీ ప్రాణం పోయిన రోజున చేతులు కట్టుకొని, ఎస్ సార్ ఇప్పుడు చెప్పండి అని పోయి ప్రభు ఎదుట నిలబడాల్సిన సమయం ఆ రోజు లెక్కలు తేల్చుకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన దాన్ని బట్టి భక్తిని అంచనా వేయొద్దు అంటున్నాను నేను. త్వరగా చనిపోతే భక్తిహీనులని, ఎక్కువ కాలం బ్రతికితే భక్తిపరులని, కుర్రతనంలో చనిపోతే భక్తి లేదని, ఎక్కువ కాలం జీవిస్తే ఇంకొక రకంగా భావించొద్దు. దానికి దీనికి లింక్ చేయొద్దు. ఇది దేవుని న్యాయ విధి విషయంలో ఉండే సంకుచితమైన భావన. ఇది మన యొక్క మనసులో నుండి తీసేద్దాం. ఇది మొదటిది. రెండవది 8వ వచనం, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి,
మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. ఇక్కడ గమనించాలి, కొన్ని విషయాలు చూద్దాం. మనము నిన్నటి వారమే అంటే బిల్దదు పాస్ట్కి వెళ్తున్నాడు, గతాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ మనకు ఏమీ తెలియదు అంటే గతంలో జరిగినయే తెలుసు. భూమి మీద మన దినాలు నీడలాగా ఉన్నాయి. 9 మునపటి తరం వారి సంగతులు చూడు, తెలుసుకో, గతంలో ఏం జరిగిందో తెలుసుకో. నెక్స్ట్ వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకో. వాళ్ళ పితరులు ఏమైతే చెప్పారో, ఏమైతే వాళ్ళు తెలుసుకున్నారో దాన్ని నువ్వు తెలుసుకో. 10వ వచనం, వాళ్ళే నీకు చెప్తారు, వారు నీకు దాని గురించి తెలియపరుస్తారు. వారు వారి యొక్క అనుభవాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. సో 2వ పాయింట్ రాసుకునే వాళ్ళ కోసం, 8 నుండి 10 వచనాల్లో బిల్దదు ఆధారపడుతుంది 2 విషయాల మీద. ఒకటి సాంప్రదాయం అనండి, అనుభవం అనండి. సాంప్రదాయం, అనుభవం, ఈ రెండిటి మీద ఆయన ఫోకస్ పెట్టాడు. అంటే ట్రెడిషనల్గా ఇదే జరుగుతుంది అదే ఆయన చెప్పేది. అర్థమవుతుందా? తరతరాలుగా ఇదే జరుగుతుంది. పిల్లలు చనిపోయారంటే ఎందుకు చనిపోయారు? పాపం చేశారు కాబట్టి చనిపోయారు. తరతరాలుగా ఇదే జరిగింది. అంతేకాదు, మా పెద్దోళ్ళని అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు. మా అనుభవాన్ని బట్టి చూస్తే ఆ అనుభవంలో కూడా ఇదే జరిగింది. సో ఆ అనుభవాన్ని బట్టి, ఆ వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి బిల్దద్ ఇక్కడ యోబుకు తీర్పు తీరుస్తున్నాడు. సో పాయింట్ నెంబర్ 2 రాసుకునే వాళ్ళు రాసుకోండి. సాంప్రదాయము, అనుభవాలను బట్టి తీర్పు తీర్చొద్దు. సాంప్రదాయాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు. అనుభవాలు వ్యక్తికి మారుతూ ఉంటాయి. నా అనుభవం వేరే, మీ అనుభవం వేరే. నాకు జరిగినట్టుగానే మీకు జరగాల, మీకు జరిగినట్టుగానే నాకు జరగాల? అవసరం లేదు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా నడిపిస్తాడు. నన్ను నడిపించే విధానానికి, మిమ్మల్ని నడిపించే విధానానికి వ్యత్యాసం ఉండొచ్చు. సో నా అనుభవాంతో మీ అనుభవాన్ని పోల్చుకొని, నన్ను దేవుడు నడిపించిన విధానంతో మిమ్మల్ని నడిపించే విధానాన్ని పోల్చుకొని, నా జీవితం లాగా మీ జీవితం లేకపోతే, మీ జీవితం లాగా నా జీవితం లేకపోతే మనలో ఎవరి భక్తి పరులని తేల్చుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోవాలి, మనం అందరము ప్రత్యేకమైన వారమే మన జీవితంలో. అందుకే ఎప్పుడు చెప్పే మాట నేను, పోల్చుకోవద్దు. నా జీవితంలో మీరేంద్రా ఇన్ని సంవత్సరాలకి నేను ఈ విధంగా చేశాను, మీరేం ఎట్టున్నారు అని మాట్లాడుతూ ఉంటారు మన పెద్దోళ్ళు. మీ వయసులో నేను ఎట్టున్నానో అయితే ఇప్పుడేంది వాళ్ళ బాధ, మనం అట్లా లేవు. అంటే మా అంత తెలివిగా మీరు లేరు, మా అంత బలంగా మీరు లేరు. అప్పుడు మనల్ని ఏంటంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడడమో, కించపరిచి చూడడమో జరుగుతుంది. ఎందుకు పోల్చుకోవాలి? మరి అప్పుడులో 969 సంవత్సరాలు బ్రతికారు. మరి మెతుషాల అలాంటి వాడు ఎందుకు బ్రతకట్లేదు ఇప్పుడు? ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి సాంప్రదాయాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు. నీ అనుభవంలో అది జరిగి ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి యొక్క అనుభవంలో అది జరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ముందుకెళ్ళిపోదాం. ఎర్ర సముద్రము ఇశ్రాయేలుకి అడ్డం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? కమాన్ ఏం చేశాడు? దేవుడు దాన్ని 2 భాగాలు చేశాడు. అటువైపు ఇటువైపు నీళ్లు గోడల్లాగా నిలబెట్టి మధ్యలో దారి ఇచ్చాడు. మరి యెహోషువ కాలంలో యెహోషువకు యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఏకరాశిగా నిలిపేశాడు. ఒకవైపు నుంచి పారకుండా ఆపేశాడు. ఒక భాగం వైపు పారకుండా ఆపేశాడు. ఇక్కడ ఎట్టు చేసినాడు, అక్కడ అట్టెందుకు చేశాడు? గుర్తుంచుకోండి, ఎక్కడ ఏది అవసరమో అది చేస్తాడు ఆయన. యేసయ్య చేసిన అద్భుతాలు కూడా మీరు గమనించండి. కొంతమందికి ఏమో మాటతో స్వస్థత, ఇంకొంతమందికి ఏం చెబుతాడు? ఉమ్మూసి, బురద చేసి, కళ్ళ మీద పూసి, పో నువ్వు వెళ్ళి పలానా చోట కడుక్కో అంటాడు.
అంత ప్రాసెస్ ఎందుకు? గుడ్డోడా స్వస్థత పొందంటే పొందదా? అంతసేపు కుష్ఠరోగిని ఏం చేశాడు? ముట్టి నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మన్నాడు. మరి మిగతా ఇంకొక వ్యక్తిని స్వస్థపరిచే క్రమంలో అలా ఎందుకు చేయలేదు? డోంట్ కంపేర్, పోల్చుకోవద్దు. ప్రత్యేకంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను నడిపించే విధానంలో ఆ ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మీ జీవితాన్ని పోల్చి మాట్లాడుతూ ఉంటే కూడా అప్పుడు కూడా మీరు బాధపడద్దు. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరి విషయంలో నేను ఇలా ప్రవర్తించారో ఆలోచన చేసుకోండి. కొన్ని విషయాలను పోల్చి చూసుకొని వాళ్ళ జీవితం ఇలా అని తీర్పు తీర్చే ప్రయత్నం చేశారేమో ఆలోచన చేసుకోండి. ఒకవేళ అది రైట్ అని అనిపిస్తే దాని విషయమై దేవుని ఎదుట పశ్చాత్తాపడ. 8వ అధ్యాయం 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరిగిద్దా? పెరగదా? ఎస్ ఆర్ నో? నో. నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా? లేదు. అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. ఏది పచ్చగా ఉంది? జమ్ము. కోసేదానికి ముందంట బాగా పచ్చగా ఉందంట, కానీ ఇతర మొక్కలన్నిటికంటే చాలా త్వరగా వాడిపోవును. 13 ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. ఈ మాట గమనించండి. దేవుణ్ణి మరిచిపోయే వారందరూ కూడా గడ్డి పువ్వులాగా వాడిపోతారు, గడ్డి పువ్వులాగా ఎండిపోతారు, జమ్ములాగా ఎండిపోతారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కొంతమంది విషయంలో వాస్తవం అయితే కావచ్చేమో, కానీ యోబు విషయంలో వాస్తవమా? ఈయనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఒక మనిషి తన జీవితంలో శ్రమను అనుభవించడానికి కారణం ఆ వ్యక్తి యొక్క భక్తిహీనతే ఆ వ్యక్తి శ్రమను అనుభవించడానికి కారణం. ఇంకొంతమంది చెప్పొచ్చు, నువ్వు ఇంకా నీ పేదరికంలో ఉండటానికి కారణం నీ భక్తిహీనతే. ఇంకొంతమంది చెప్పొచ్చు, నువ్వు ఇంకా నీ యొక్క ఆర్థిక స్థితి మార్చుకోలేకపోవడానికి కారణం భక్తిలో నువ్వు ఎదగకపోవటమే. ఈ బోధలు బయలుదేరే సంఘాల్లో ఇప్పుడు సంఘాన్ని అతలాకుతలం చేస్తున్న బోధలు ఇవి. ప్రజెంట్ ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు దీన్ని. యేసయ్యను నువ్వు నమ్ముకుంటే ఒకే ఒక్క వచ్చిన వీళ్ళు పట్టుకునేది చాలా ముఖ్యంగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థన చేస్తున్నాను. అది కేవలం ప్రార్థనే, కానీ దాన్ని పట్టుకుని ఏం అవుతారు? ఆత్మలో వర్ధిల్లితే చెప్పాలి, ఆత్మలో వర్ధిల్లితే అన్నిట్లో వర్ధిల్లాలా. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నీకు పిల్లలు లేకుండా ఉండకూడదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నీకు పెళ్లి కాకుండా ఉండకూడదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నీకు ఉద్యోగం రాకుండా ఉండకూడదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నీకు జబ్బు రానేకూడదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే ఒకవేళ నీకు జబ్బు వచ్చినా చిటికలో తగ్గిపోవాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నువ్వు రోజుకి ఆర్థికంగా పైకి వెళ్ళిపోవాలా. ఇది బోధ. నిజమా? ఆత్మలో వర్ధిల్లినటువంటి తిమోతి కడుపు నొప్పితో ఎందుకు బాధపడ్డాడు? ఆత్మలో వర్ధిల్లినటువంటి పౌలు ఈ ముళ్ళు తీసేయమని ఎందుకు దేవుణ్ణి వేడుకున్నాడు? ఆత్మలో వర్ధిల్లినటువంటి పౌలు ఒక వ్యక్తిని, త్రోఫీమ్ అనేటువంటి వ్యక్తిని స్వస్థపరచలేకుండా పలానా చోట ఎందుకు వదిలేసి వచ్చాడు? అంటే ఆత్మీయులు కూడా శారీరకమైన బలహీనతలు కలిగి ఉంటారు. ఆత్మీయులు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మీయులు కూడా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళతారు. ఆత్మీయులు కూడా కొన్ని విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మీయతకు మన చుట్టూ జరుగుతున్నటువంటి వాతావరణానికి ముడిపెట్టొద్దు. ఇది ప్రభువుకి నీకు సంబంధించింది. ఆయన నిన్ను ఆ స్థితిలో ఉంచాలనుకుంటే ఆ స్థితిలో ఉంచుతాడు. అండ్ ఇప్పుడు దానికి రివర్స్ చెబుదాం. రివర్స్ ఏంది? బాగా డబ్బులున్న వ్యక్తి బహు ఆత్మీయుడు అనాలా?
బహుగా వర్ధిల్లుతున్న సంఘం, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మందితో పెరుగుతున్నటువంటి సంఘం ఆత్మీయమైన సంఘం అనాలా? బలమైన సేవకుడు అక్కడ ఉన్నాడు అనాలా? 10 మంది వాళ్ళు ఒక సంఘంలో లేకపోతే అది పనికిరాని సంఘమా? చేతగాని సంఘమా? ఏంటి మన విశ్లేషణలో? ఏం ఆలోచిస్తున్నాం? ఏం మాట్లాడుతున్నాం? ఈ వ్యర్థమైన మాటలతోటి ఒకరిని నొప్పించుకోవటం తప్పితే ప్రోత్సహించుకోవటం లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలు గమనిస్తే, దేవుణ్ణి మరిచి వారందరి గతి అట్లే ఉండును. యోబుకు కూడా అదే జరిగింది అనుకుంటున్నాడు. 14 అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టె. అంటే ఏంటి? అట్టుండిద్ది, అది పోతే నీ తలకు చుట్టుకునిద్దంతే, అయిపోద్ది దెబ్బకి. సాలెపురుగు చూడలేదండి ఇప్పుడు? స్పైడర్ వెబ్ దెబ్బకి ఎట్లా అంటే అయిపోద్ది. భక్తిహీనుని యొక్క జీవితం అలాంటిది. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళు గల తన నివాసమును అతడు తేరి చూచును. దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరగను, ఎప్పుడూ నిన్ను చూడలేదన్ను. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతం. అతడున్న ధూళిలో నుండి ఇతరులు పుట్టెదరు. 20 ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టాడు. యోబు, నువ్వు ఇప్పుడు ఎందుకు నిలబడలేకపోయావు? ఎందుకు నిలబడలేకపోయావు? ఎందుకు నీ పిల్లలు నిలబడలేకపోయారు? ఎందుకు నీ ఆస్తి నిలబడలేదు? ఎందుకు నీ ఆరోగ్యం తిరిగి రాలేదు? ఎందుకు నీకు ఒళ్ళంతా కురుపులు? ఆన్సర్ ఈజ్ దుష్కార్యం చేస్తున్నావు నువ్వు. అందుకే నీ జీవితం ఇలా అయ్యింది. మాట్లాడేవా ఈ మాటలు ఎవరితోనైనా ఎప్పుడైనా? ఒక వ్యక్తి తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ఇలాంటి బోధ చేసేవా ఎప్పుడైనా? ఈ విధంగా నీ నోరు వారేసుకున్నావా ఎవరి విషయంలోనైనా? పోనీ నీ మనసులో వారి గురించి ఎంత పాపం చేయకపోతే ఇట్టటి గతి పట్టింది వాళ్ళకి అని అనుకున్నావా? పశ్చాత్తాపడాల్సిన సమయం. 3వ మాట రాసుకునే వాళ్ళు రాసుకోండి. భక్తిహీనతే శ్రమకు కారణం అనేటువంటి భావన. ఇలా భావించొద్దు. ఎలా భావించొద్దు? దేవుని న్యాయ విధిని గురించి సంకుచితంగా భావించొద్దు. 2 సాంప్రదాయము అనుభవాలను బట్టి తీర్పు తీర్చే విధంగా భావించొద్దు. 3 భక్తిహీనతే శ్రమకు కారణం అని భావించొద్దు. నిజమే, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. నిజమే, దుష్కార్యములు చేసేవారిని ఆయన నిలవబెట్టడు. కానీ ప్రతి సందర్భంలో అది వర్తించదు. ప్రతి సందర్భంలో అది వర్తించదు. సింపుల్గా ఒక మాట చెప్పొచ్చు. ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అది అందరికీ పనిచేసిద్దండి? చేసిద్దా? చేయదు. ఆ ట్యాబ్లెట్ నాకు పడలేదు అంటాం. అందరికి పనిచేసేది, నీకు ఎందుకు పడలా? అప్పుడు డాక్టరు మార్చి రాస్తానమ్మా, కొంతమందికి కొన్ని పడతాయి కొన్ని పడవ అంటాడు. సేమ్ వే ఆత్మీయ జీవితం కూడా అంతే. కొన్ని విధానాల్లో దేవుడు నడిపించే వాటిల్లో తేడాలు ఉంటాయి. అన్నిటినీ ఒకే రకంగా చూడొద్దు. 21 నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఎప్పుడు? భక్తి కలిగి దేవుని వైపు తిరిగితే అని ఆయనకి తెలియపరుస్తున్నాడు. సో ఇదేను యొక్క మాటలు వింటుండగా ఈ 3 భావనలు మన మనసులో ఉంటే దాన్ని తీసివేద్దాం. అలా మనం మాట్లాడుంటే దేవుని ఎదుట క్షమాపణ కోరుకుందాం. ఒకవేళ యోబు వంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వారు, నేను చెప్పే మాట ఏంటంటే, మీ జీవితంలో ఈ శ్రమ అనుభవించడానికి, ఈ కష్టం అనుభవించడానికి బహుశా బిల్దదు చెప్పిన మాటల ప్రకారంగా భక్తిహీనత కారణమేమో చూసుకోండి. ప్రభువుకు వ్యతిరేకమైన జీవితం ఏమైనా ఉందేమో చూసుకోండి.
ఒకవేళ ఉన్నట్టు మీకు జ్ఞాపకం వస్తే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టండి. లేకపోతే దేవునికి వేరే ఆలోచనలు మీ జీవితంలో కలిగి ఈ శ్రమను అనుభవించాడని అర్థం చేసుకొని దిగులు పడక ప్రభువును వెంబడించండి. విశ్వాస జీవితంలో వెనకడుగు వేయక ప్రభువును వెంబడించేటువంటి వారుగా ఉండండి. సో అందరినీ మంచిగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన మాటల చేత ఏ వ్యక్తిని అనవసరంగా నొప్పించొద్దు. ముఖ్యంగా ఇలాంటి భావాలు మనసులో నుంచి తీసేసుకోండి. త్వరగా మరణం జరిగితే ఒక రకంగా, ఆస్తి పెరగకపోతే ఇంకొక రకంగా, నష్టం జరిగితే ఇంకొక ప్రధానికి ఏదో ఒకటి పెట్టవద్దు. ప్రధానికి పాపమే కారణం కాదు. కొన్నిసార్లు పాపం కారణం, కానీ అన్నిసార్లు పాపమే కారణం కాదు. యోబు దీనికి ఎలాంటి సమాధానం ఇచ్చాడనేది తర్వాత భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.